హలో లోయిటా, దిస్ ఇస్ దీక్షిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విశేషాలు. మళ్ళీ జర్నీ గురించి ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. లాస్ట్ వీడియోలో మీ అందరినీ బ్లాక్ ఫారెస్ట్ అయితే తీసుకెళ్ళాలని గుర్తుంది కదా. సో ఇప్పుడు కూడా మీ అందరినీ బ్లాక్ ఫారెస్ట్ కి అయితే తీసుకెళ్తున్నాను. జనరల్లీ జర్నీలో బ్లాక్ ఫారెస్ట్ చాలా ఎక్కువ ఉంటది. సో ప్రతి ప్లేస్ లోనూ ఒక్కొక్క టూరిస్ట్ ప్లేస్ అయితే ఉంటది అనమాట. ఇందాక తీసుకెళ్ళింది ఒక టూరిస్ట్ ప్లేస్ అండ్ ఇప్పుడు తీసుకొచ్చింది ఇంకో టూరిస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఈ ప్లేస్ నేమ్ వచ్చేసరికి ట్రైబర్. ఈ పాయింట్ లో వాటర్ ఫాల్స్ అండ్ కుకు క్లాక్స్ అయితే చాలా ఫేమస్. అండ్ కుకు క్లాక్స్ కూడా జర్మనీలో ఈ ప్లేస్ లోనే పుట్టినాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన అందరం ఎక్కువగా ఇష్టపడి తినే బ్లాక్ ఫారెస్ట్ కేక్ కూడా ఇక్కడే పుట్టిందనమాట. సో వాటి గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందరే ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ జర్నీ వచ్చే వాళ్ళకే కాదు, జర్నీలో ఉండే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయి. సో ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు తీసుకెళ్లిపోతాను. అండ్ ఒరిజినల్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ కూడా ఎలా ఉంటది అండ్ ఆ టేస్ట్ ఏంటి అనే విషయాలు కూడా మనం అయితే తెలుసుకుందాము. లాస్ గేట్స్. యాక్చువల్లీ సమ్మర్బర్గ్ నుంచి ట్రైబర్గ్ కి వచ్చే దారి అయితే చాలా అందంగా ఉంది. అడవి మధ్యలో నుంచి వస్తా ఉంటాం కదా, చుట్టూరు కొండలు, పైగా ఒక్కొక్కసారి వర్షం పడతా ఉంది, ఒక్కొక్కసారి టన్నల్స్ లో నుంచి వెళ్తున్నాము. మధ్యలో అడవిలో చిన్న చిన్న ఊర్లు లాంటివి కూడా వచ్చినాయి. సరే అసలు ట్రైబర్గ్ కి వెళ్ళిన దారి ఎంత అందంగా ఉందో మీరు కూడా చూస్తారు కదా అని స్టార్టింగ్ ఇలా కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను. కెరవాన్ కి చూడండి వెనకాల సైకిల్స్ రెండింటిని తగిలించుకుని ఎలా వెళ్తున్నారో. జనరల్లీ జర్మనీలో చాలా మంది దగ్గర ఓన్ గా కెరవాన్స్ ఉంటాయి. సో ఇలాగ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళిపోతారు అనమాట. అలా ట్రైబర్గ్ లోకి అవ్వగానే నాకు ఫస్ట్ కనిపించింది అయితే జలపాతమే. ఎంత బాగుందో చూడండి. యాక్చువల్లీ ట్రైబర్గ్ లో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మేబీ ఆ వాటర్ ఫాల్స్ లో నుంచి వస్తున్న వాటరే అనుకుంటా ఇవన్నీ. బ్లాక్ ఫారెస్ట్ లో యాక్చువల్లీ చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి అని చెప్పాను కదా. కాకపోతే అన్నిటికన్నా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఈ ట్రైబర్గే. ఈ ట్రైబర్గ్ వచ్చేసరికి బ్లాక్ ఫారెస్ట్ లో ఒక చిట్టి విలేజ్ అనమాట. విలేజ్ కూడా ఎంత అందంగా ఉందో మీకు కొంచెం చూపిస్తున్నాను చూడండి. వరుసగా షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీ అందరినీ షాప్ దగ్గరికి కూడా తీసుకెళ్తాను. అలా షాప్స్ కి వెళ్లే దారిలో మనం కుకు క్లాక్స్ అయితే చూద్దాము. ఎంతంట? 35. నచ్చిందా? బట్టలు ఇవి ట్రెడిషనల్ క్లాత్స్ కదా. 35. ఇవన్నీ జర్మన్ ట్రెడిషన్ బట్టలు అంటే. అక్కడ టెడ్డీ బేర్ చూడండి ఎలా వెళ్తుందా. పాపం కష్టపడి ఎక్కుతుంది. ఆ టెడ్డీ బేర్ చూసారా ఇద్దరు. కుకు క్లాక్స్ అంటే ఏంటి అని మీకు కనుక డౌట్ వస్తే, కొన్ని గడియారంలో కుక్కు కుక్కు అని సౌండ్ వస్తే చూసారా, ఆ కుకు క్లాక్స్ అనమాట. ఆ కుకు క్లాక్స్ ని ఇక్కడ చేతితో తయారు చేస్తారు. సో చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి అండ్ చాలా ఫేమస్ కూడా. ఇప్పుడు మీ అందరికి కొన్ని లక్షల విలువ చేసే కుకు క్లాక్ ని అయితే చూపిస్తాను. ఆ క్లాక్ అయితే ఎక్కడో లేదు, ఈ షాప్ లోపల ఉందన్నమాట. సో షాప్ లోపలికి అయితే వెళ్ళి ఆ లక్షల విలువ చేసే కుకు క్లాక్ ని అయితే చూద్దాం. వచ్చేయండి. ఈ పెన్ను 700 రూపాయలు, ఇది 500 రూపాయలు. ఒక్కో దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది యానివర్సరీ సాంగ్, ఓన్లీ యూ మెమరీ అనగా. ఇప్పుడు యానివర్సరీ సాంగ్ అయితే ప్లే చేద్దాం, ఎలా ఉంటుంది కదా. హ్యాపీ బర్త్డే ప్లేస్ పైన హ్యాపీ బర్త్డే అని అనిపిస్తుందా మీకు? ఇలా ఈ ఒక్కొక్కటి కొనుక్కోవాలంటే దాదాపు 1000 రూపాయలు ఉన్నాయన్నమాట. ఏది కొనుక్కోవాలంటే అది దాదాపు 1000 రూపాయలు. జింగిల్ బెల్. ఒక బొమ్మ కాస్ట్ 1000 రూపాయలు అంట. మైండ్ బ్లాక్ అయిపోయింది. చెక్కలతో తయారు చేసిన ఎంత బాగుంది చూడండి. మీ ఛానల్ కి కాంపిటీషన్? మీదేం ఛానల్? ఎందుకు చెప్తానండి. మరి మా సబ్స్క్రైబర్స్ ఇస్తాం. మాకు ఛానల్ పేరు అది. ఏం చెయ్యి? అబ్బా చెప్తానండి. అబ్బా చెప్తారేంటి? మీ ఛానలా? బా చాలా బాగుందండి మీ ఛానల్ నేమో. బొమ్మలు బాగున్నాయి కదా, చెక్క బొమ్మలు. ఈ రేట్ ఎంతో చెప్పు మన వ్యూవర్స్ కి. జస్ట్ 6000 మాత్రమే. జస్ట్ 6000 మాత్రమే. 6000కి ఒక డోర్ ఇస్తాం.
60,000 ఇస్తారు. ఎన్ని డోర్లు కావాలంటే అన్ని డోర్లు. ఇది 24,000 ఇస్తా అంటే ఇక్కడ గమ్ము తీసి ఇక్కడ బటన్ పెడతా, ఇక్కడ గమ్ము తీసి ఇక్కడ బటన్ పెడతా. కొంచెం తక్కువ రేట్కి ఏమన్నా ఉంటే చూపించండి. అయితే ఇది కొనుక్కోండి, 5,000 మాత్రం. ఏంటి 5,000ఏనా? తక్కువలో అడిగారు కదా. ఇంకా కొంచెం తక్కువ రేటుకి మాకు వీలుగా. బకెట్ మళ్ళీ వీడికి మళ్ళీ చేతిలో. ఇవి ఎంతండి? ఇదా ఎందుకులేండి, మీరు కొనలేదు కట్టలేదు. మేము కొంటామండి, నిజంగానే కొంటాం. చెప్పండి. మీకు అంత సీన్ లేదండి. ఓ మై గాడ్, జస్ట్ 600 రూపాయలే. ఏం పెట్టుకుంటామండి ఇందులో? నాకు తెలియక అడుగుతుందని చెప్పండి. 600 రూపాయలు పెట్టుకోవచ్చు. Emotional damage. రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారండి. ఇయ్యన క్లాక్స్ ఎంత చెప్పండి, మీరు ఇచ్చే రేట్ చెప్పండి. 1,20,000. ఏంది ఇది? 1,20,000? ఏముందండి? నలుగురు మనుషులు వాళ్ళు ఏమన్నా పని చేసి పెడతారండి మాకు ప్రతి మంత్? వాళ్ళు పనిచేసే పట్టణం అయితే 1,00,000 రాదండి, 10 లక్షలు పెట్టండి. ఓయమ్మో, రోజు మీకు ఏమైనా కావాలంటే కట్ చేసి పెడతారు. ఈడ ఇక్కడ తీసుకెళ్లి పెట్టమంటారు కూరగాయలు? అక్కడ పెట్టి ఇక్కడ ఒకటి పెట్టి ఇక్కడ ఒకటి పెట్టి మేము పూసుకోవచ్చు. మేము వాళ్ళు కొయ్యరా? వాళ్ళు ఎందుకు వస్తారు? మరి 2 లక్షలు పెడుతున్నాం అంటే వాళ్ళు కొయ్యాలి కదండి. 2 లక్షలు పెట్టిన వాళ్ళు పని చేయడానికి కాదండి, అపురూపంగా చూసుకోవాలన్నమాట. వాళ్ళకి రోజు అదేంటది కాలింగ్ వేసి వాళ్ళ రోజు శుభ్రంగా నీట్ గా పెట్టుకోవాలి. గది ఉంది, ఇల్లు ఉంది, మా ఊరు సిగరెట్ కాలుస్తున్నాడు. ఎంత కావాలి మీకు ఇది? మాకా? మేము ఇచ్చే రేట్ చెప్తే మీరు దడుచుకుని చేస్తారు. 1000 రూపాయలకి ఇస్తారా? 1000 రూపాయలకి కనీసం ఇల్లు కూడా తీసేవాళ్ళమండి మీకు. అది కేవలం 2 లక్షలు మాత్రం. ఓయమ్మ, ఏదండి? చూడండి, 1 2 3 4 4 జాన్లు ఉంది. ఎంత అంటారు అది? 4 లక్షలు. 4 జాన్లు ఉంటాయి. 4 లక్షలా? 4 జాన్లు ఉందండి. అసలు ఎందుకండి ఇందులో 4 లక్షలు పెట్టడానికి ఏముందండి చెప్పండి. నాకు ఒకటి అర్థమైందండి, మీకు కళా పోషణ ఉండేది. నాకు కళా పోషణ ఉందండి, కానీ 4 లక్షలు పెట్టి ఇంత పెద్ద కళను కొనే అంత సోమత లేదు నాకు. మీరు కళాకారులను అవమానిస్తున్నారు. నేనేం అవమానించట్లేదండి. సార్ చూడండి, డీటెయిలింగ్ చూడండి. కోడిలు, ఈ కోళ్ళ గుడ్ల, ఆ డీటెయిలింగ్ చూడండి. డీటెయిలింగ్ చూసి మాట్లాడండి. మేము కాబట్టి 4 లక్షలకి ఇస్తున్నాం. ఇదే మ్యూజియం లో పెడితే 50 లక్షలు పెట్టుకుని వేలం పాట కొనుక్కుంటారు మహేష్ బాబు గారు, తెలుసా? హీరో గారిని కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? లాస్ట్ మీకోసం ఎక్కువ కష్టపడకుండా మా వాళ్ళు కష్టపడి సింపుల్ గా స్మూత్ గా తయారు చేశారు పెయింటింగ్ క్లాక్. ఇది కొనుక్కుంటారా? ఇది ఎంత అండి? 1,00,000 రూపాయలు మాత్రం. వద్దులేండి, మీ దగ్గర ఏం కొనుక్కోలేమని అర్థమైపోయింది నాకు. వెళ్ళిపోండి, మీరు మాకు జిడ్డు కష్టమని మాకు అర్థమైపోయింది. కానీ సరే, ఆఖరికి ఇది కొనుక్కుంటారా? పోనీ ఇది కొనుక్కోండి, మీ స్థాయి ఇదే అని నాకు అర్థమైంది. ఇది కొనుక్కోండి. ఎంతండి? 2,000 రూపాయలు మాత్రం. ఇదండి నా ఏళ్ళు అందుకోలేదు. ఇది 2,000 అండి. 2,000. సారీ అండి, పెట్టండి అక్కడ. నేను పీకేసాక మీకు ఎవరు కావాలంటే నేను 2,000 ఎక్స్ట్రా ఇస్తా అటు పెడతాను. ఓయమ్మా, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు రేట్ ఎక్కువ అంటున్నారు కదా, మీ బడ్జెట్ 1 2 3 4 10 మంది ఉన్నారు, తీసేసి ఒకరిని పెట్టుకోండి, 2,000కి వస్తుంది. ఇదంతా 2,000కి ఇస్తారా? అంత సీన్ లేదండి. ఆడొకడు 2,000, మీకు నచ్చినోడు ఈడు కావాలి అనుకోండి, మీరు మాకు 2,000 ఇస్తే ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఏంటి ఇది కాకుండా మళ్ళీ మాకు ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఈ రేట్ కి? ఎక్స్ట్రా కస్టమైజేషన్ మీకు కావాలంట. ఈ 2 లక్షలు కాకుండా ఈ 2,000 ఎక్స్ట్రా. డిస్కో డాన్స్ ఆడతాడు వీళ్ళు. ఇది చూడండి, మీ అంత హైట్ ఉంది. ఎంత అంటారు? 14 లక్షలు మాత్రం. 14 లక్షలు మాత్రం. 14 లక్షలు మాత్రమే. సారీ తప్పు చెప్పండి, 15 లక్షలు మాత్రం. 15 లక్షలు మాత్రమే. మీకు విషయం తెలుసా అండి? ఇండియాలో 15 లక్షలతో ఒక చిన్న సైజ్ ఇల్లు కొనుక్కోవచ్చు, తెలుసా? దారం చేద్దాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు. 15 లక్షలు అంటే మనం కొనగలమా చెప్పండి మీరే? ఈ క్లాక్ చూడు, అది 10 లక్షల క్లాక్ ఇంకా కనలేదు. ఏంటి అంటే ఈ కుక్కు క్లాక్ ఉందో చూసారా, ఇది 20 లక్షలు అంట. చాలా కాస్ట్లీ ఉన్నాయి యాక్చువల్లీ. కొందామన్నా సరే మనం కొనలేనంత రేట్లు చెప్తున్నారు ఇలా. చాలా క్యూట్ గా ఉంది కదా టెడ్డీ బేర్ అయితే. కానీ ఈ టెడ్డీ బేర్ ఎంత అనుకుంటున్నారు? కేవలం 4,000 అనమాట ఈ టెడ్డీ బేర్ అయితే. ఇదే ఎంత ఉందంటే ఈ పెద్ద టెడ్డీ బేర్ ఎంత ఉంటుందో మరి. ఇక్కడ అయితే రేట్ అయితే లేదు, కానీ బాగుంది కదా ఇది కూడా. పరిచినట్టుంది.
సరే ఇది చూడండి, డిజైన్ వచ్చింది, 15,000 ఇస్తా. 15,000? మా ఊర్లో వెంకటరమణ కార్పెంటర్ ఉంటాడు, ఆడికి ఇచ్చానంటే ఇంకా తక్కువ రెడీ చేసి పెడతాడు. వెళ్ళిపోండి, మీ వెంకటరామ దగ్గరికి వెళ్ళిపోండి. సరే 6,000 ఇదా? నా చెయ్యి కూడా లేదు, ఇది 6,000 ఏంది? వెళ్ళిపోండి, మీరు మీ వెంకటరామ దగ్గరికి వెళ్ళిపోండి. మా దగ్గర కొన్ని లాస్ట్ మిగిలిపోయినాయి, అవి ఎవడో కొంటలేదు, పడేద్దాం అనుకున్నా. సరే ఎవడో మీలాంటి చౌక బేరం రాకపోదా కొనకపోదా అని ఇక్కడ పెట్టాము. ఇక్కడ అన్ని చౌకగా రెడ్ చీప్ ఉంటాయి, సేల్ లో చూసుకోండి, మీకు ఏం నచ్చితే ఇస్తాను. ఇవి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద గడియారం 2 లక్షలకు మాత్రం ఇచ్చేస్తున్నాం సేల్ లో. 2 లక్షలకు మాత్రం? కేవలం 2 లక్షలు మాత్రం సేల్ లో, ఆఫర్ లో. మీరే చేత్తో చేశారండి కొంప తీసి? ఎంత రేట్ చెప్తున్నారు? చవకండి, 2 లక్షలు అమ్మితే మాకేం రాదండి, లాస్ అండి. లాసా? చూడండి, 30,000కి ఏమవుతుందండి? గట్టిగా కాస్ట్లీ వైన్ రాదు. మీరు బాగా దోచుకుంటున్నారని అర్థమైందండి దీన్ని బట్టి. లేదండి, మీకే తెలియదు. 30,000 పెడితే సరైన 50 years ఓల్డ్ వైన్ రాదండి, తెలుసా మీకు ఆ విషయం? అలాంటిది నేను గడియారం ఇస్తున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నారంటారు? నేనండి, మా తాతలు ఈ కళంతా మా తాతగారే, వాళ్ళ తాతగారిదండి. మా తాత వాళ్ళ తాతకి నేర్పాడు, మా తాత మా నాన్నకి నేర్పాడు, మా నాన్న నాకు నేర్పాడు. సర్లేండి, ఆ కూకు గడియారాలు అయితే మా వల్ల అవ్వట్లేదు. పోనీ నార్మల్ గడియారాల రేట్లు ఎంత ఉంటాయి అంటారు? ఇది 3,000. ఇది 3,000? దాని కింద 6,000, దాని కింద కూడా 6,000. సరే, ఇంకా లాస్ట్ చెయ్యిగా ఓసు మిగిలిపోయింది, ఆ ఓసుతో గడియారం తయారు చేసాము. ఇదిగోండి ఓసు క్లాత్ ఇచ్చాము, 25,000 ఇస్తాము. 25,000 మాత్రం. 25,000 మాత్రమే? సరే అండి, వెళ్ళిపోతాం మేము. పొండి. సింపుల్ గా గడియారం రేట్లు చెప్పేస్తే బోర్ ఫీల్ అవుతారని ఇలా ఏదో కామెడీగా ట్రై చేసాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇవి ఇంత రేట్ ఉండడానికి కారణం వచ్చేసరికి స్వయంగా చేతులతో తయారు చేస్తారనమాట, అందుకే ఇంత రేట్ ఉంది. అయితే చూపించాను కదా, ఇప్పుడు బ్లాక్ ఫారెస్ట్ కేక్ తినడానికి అయితే రెస్టారెంట్ కి వెళ్తున్నాము. ఫుల్ గా వర్షం అయితే వస్తుంది, వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళలేదు, మేబీ కుదరపోవచ్చు కూడా. ఇప్పుడైతే బ్లాక్ ఫారెస్ట్ తినడానికి ఇంకా రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడే ఉందన్నమాట రెస్టారెంట్, సో రెస్టారెంట్ కి అయితే వెళ్దాము. సో మనమైతే రెస్టారెంట్ కి వచ్చేసాము. ఇదే అనమాట రెస్టారెంట్. ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ కేక్ తో పాటు చాలా రకాల కేక్స్ కూడా ఉన్నాయి. సో బ్లాక్ ఫారెస్ట్ ఒరిజినల్ కేక్ ని అయితే ఆర్డర్ చేసి మనం కూర్చోడానికి అయితే వచ్చేసాం అనమాట. ఈ రెస్టారెంట్ లో మ్యూజియం కూడా ఉంది, రకరకాల బొమ్మలు ఏవో పెట్టారనమాట. ఫస్ట్ అయితే ఆ రెస్టారెంట్ లో ఉన్న మ్యూజియం చూసేసి మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్ ని అయితే తినడానికి వద్దాము. ఏవేవో రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి. అసలు ఆ బొమ్మల గురించి ఏవేవో రాశారు కూడా, బట్ అంతా జర్మన్ లో రాశారు కాబట్టి అన్ని అర్థం కాదు కదా. సో అందుకేనే ఏమి చదువుకోకుండా జస్ట్ మీకు బొమ్మలే చూపిస్తున్నాను. కొన్ని బొమ్మలు అయితే అచ్చం దెయ్యాలు ఉన్నట్టే ఉన్నాయి, అండ్ దెయ్యం ఎఫెక్ట్లు కూడా పెట్టారనమాట. ఎవరైనా అట్లా దాట వస్తుంటే ఆహాహాహా అని సౌండ్లు కూడా వస్తున్నాయి. దూరం నుంచి చూస్తే రెస్టారెంట్ అయితే చూడడానికి ఇలా ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మనం మ్యూజియం లోపలికి వెళ్ళి మ్యూజియం లో ఏమేమి ఉన్నాయో టకటగా చూసేసి అయితే వచ్చేద్దాం తినడానికి. ఈ మ్యూజియం మొత్తంలో వాళ్ళ ట్రెడిషన్ కి సంబంధించిన చాలా వస్తువులు అయితే పెట్టారనమాట. వాళ్ళు అప్పట్లో ఇలా ఉండేవారు, అలా ఉండేవాళ్ళు, వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇవి, వాళ్ళ ట్రెడిషనల్ వస్తువులు ఇవి అని ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. ఈ మ్యూజియం లో పెట్టిన అసలు బొమ్మలు కూడా చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో, అచ్చం మనుషులే వచ్చి కూర్చున్నట్టు ఉన్నాయి. మ్యూజియం లో ఇలా రకరకాల మినరల్స్ కూడా ఉన్నాయి. లోనే దొరికినట్టు భలే సెట్ చేశారు, చూసారా? మినరల్స్ అన్నిటిని బాగా పెట్టారు కదా, చాలా మినరల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ మినరల్స్ పేర్లు కూడా జర్మన్ లోనే రాశారు, అన్ని నాకు అర్థం కూడా కావట్లేదు. అలా మ్యూజియాన్ని చుట్టుముట్టు వచ్చే లోపల బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే మన కోసం టేబుల్ మీద వెయిట్ చేస్తుంది అనమాట. బ్లాక్ ఫారెస్ట్ కేక్ తో పాటు మేము ఇంకా 2 రకాల డిఫరెంట్ కేక్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ముగ్గురు ఉన్నాం కదా, ముగ్గురికి 3 రకాల కేక్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే. బాగుంది, నిజంగా టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంది. జనరల్ గా మనం ఎప్పుడు తినే బ్లాక్ ఫారెస్ట్ కేక్ లా లేదు, చాలా డిఫరెంట్ ఉంది. చాలా డిఫరెంట్ ఉందంటే కేక్ పాస్తాలా ఉందా, కేక్ పిజ్జాలా ఉందా? లేదు, జనరల్లీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంటే ఆల్కహాల్ అయితే మిక్స్ చేయండి కదా మనం. ఇక్కడ ఒరిజినల్ కేక్ లో అయితే ఆల్కహాల్ ఉంటది, సో మేబీ అందుకనే డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ అయితే. నువ్వు మన తాగేస్తున్నావా? ముందు తాగట్లేదు, మీ డాడీకి చెప్తాను. ఇదే తిని నువ్వు ఇక్కడ వచ్చి. బాగుంది, నిజంగానే బాగుంది కదా. మా ఇంట్లో నన్ను పద్ధతిగా పెంచారు, నేను తాగడం నేను తిన్నాను.
ఇదండి చూసారు కదా బ్లాక్ ఫారెస్ట్ లో ఉన్న ట్రైబర్గ్ గురించి అయితే మళ్ళీ జర్నీ గురించి ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు జర్నీ గురించి ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దాని మీద వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ అయితే చేయండి. ఐ హోప్ జర్నీలో ఇంకో కొత్త ప్లేస్ గురించి అయితే తెలుసుకున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంకేంటి మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్.